నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం ఈ పిల్లల్లో ఏడీహెచ్డీ గురించి మాట్లాడుకుందామండి. పిల్లల్లో వచ్చే బిహేవియరల్ డిజార్డర్స్. జనరల్గా పిల్లల్లో హైపర్ యాక్టివ్నెస్ చూసి చాలామంది పేరెంట్స్ ఆనందపడిపోతూ ఉంటారు. అంటే చిన్నప్పుడు మా పిల్లోడు ఇలా ఎంత యాక్టివ్గా ఉన్నాడు, అంత యాక్టివ్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ జనరల్గా అసలు అది యాక్టివ్నెస్ నార్మల్ యాక్టివ్నెస్సా, అంటే యాక్టివ్నెస్ అకార్డింగ్ టు ద ఏజా, లేదంటే అబ్నార్మల్గా ఏదైనా బిహేవియరల్ డిజార్డర్స్ అన్న కనిపిస్తున్నాయా? అంటే అబ్నార్మల్ బిహేవియరల్ డిజార్డర్స్ అంటే ఏమిటి? జనరల్గా బాగా ఎక్కువగా ఇరిటేట్ అవ్వటం, ఎక్కువగా కోపగించుకోవటం, చేతిలో వస్తువులు ఏమైనా ఉంటే ఇసిరి కొట్టడం, లేదంటే ఏదైనా సరే ఎక్కువగా ఇరిటబుల్గా ఉండటం, అంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ రెస్ట్లెస్నెస్, ఎక్కువగా రెస్ట్లెస్గా ఉండి బాగా ఇరిటబుల్గా ఉండి ఎక్కువగా కోపగించుకుని, లేదంటే కొంతమందిలో ఎక్కువగా భయం, అంటే ఎక్కువ రకమైన యాంగ్జైటీకి గురవటం, లేదంటే ఎక్కువ ఒక రకమైన ఫియర్, ఫోబియాస్. ఇట్లాంటివి ఏమైనా ఎక్సెస్గా కనిపిస్తూ ఉంటే జనరల్గా వాటిని ఒకసారి ఎర్లీ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేసుకుంటాం, లేదంటే గుర్తించడం, లేదంటే ప్రాపర్గా మనకి మీరు మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళి అది ఏ స్టేజ్లో ఉందో, అంటే దాంట్లో లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్నట్టు. అతను ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది చూసుకుని దాన్ని బట్టి ప్రాపర్గా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు మనం అది దాన్ని ఆటిజం కానీ ఏడీహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ అంటూ ఉంటాం. అంటే అటెన్షన్ డెఫిషియన్సీ, ఒక చోట కంటిన్యూస్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోలేరు. కంటిన్యూస్గా కదులుతూనే ఉంటారు, అంటే ఫిజికల్లీ రెస్ట్లెస్. హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఏంటంటే ఎక్కువ, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువగా ఇరిటబుల్గా, ఎక్కువగా ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సెస్ అనమాట. బాగా ఎక్కువగా రిఫ్లెక్సెస్ అవి వస్తూ ఉంటాయి వీళ్ళు. ఫిజికల్గాను అలాగే రెస్ట్లెస్గా ఉంటూ ఉంటారు, మెంటల్గా కూడా అలాగే రెస్ట్లెస్గా ఉంటారు, అంటే మానసికంగా, అంటే మైండ్ ప్రకారంగా ఎక్కువగా రెస్ట్లెస్గా ఉంటూ ఉంటారు. దీన్ని మనం ఏడీహెచ్డీ అంటూ ఉంటాం. బేసిక్గా ఏడీహెచ్డీ గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఇది ఆటిజం కింద కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతాయంటే వీళ్ళకి మాటలు రావటం కానీ, లేదంటే మైల్ స్టోన్స్ అకార్డింగ్ టు ద కరస్పాండింగ్ ఏజ్, అంటే వాళ్ళ ఈ వయసు పెరిగే కొద్దీ వాళ్ళ బాడీలో రావాల్సిన మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ నడిచే విధానంలో కానీ, అంటే వాకింగ్ విధానంలో కానీ, లేదంటే స్పీచ్ అంటే మాట్లాడే విధానంలో కానీ, లేదంటే ఐ టు ఐ కాంటాక్ట్లో కానీ, లేదంటే ఏదైనా వాళ్ళు నార్మల్గా న్యాచురల్గా ఇప్పుడు నేచర్ కాల్స్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఎలా మనం వాష్రూమ్కి వెళ్ళాలి అనేది కానీ, అంటే అకార్డింగ్ టు ద ఏజ్ ఏదైతే చేంజెస్ రావాలో ఆ చేంజెస్ వాళ్ళల్లో కనిపించవు. దీన్ని అన్ని రిఫ్లెక్సెస్ అన్నీ మనకి వయసు ప్రకారంగా రానప్పుడు జనరల్గా దీన్ని మనం ఆటిజంగా చెప్తూ ఉంటాం. ఇవన్నీ జనరల్గా మనం ఎర్లీ స్టేజెస్లోనే మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుని, ఎందుకంటే 3-4 ఏళ్ల వయసు, 5 ఏళ్ల వయసు లోపు ఉన్న పిల్లల్లో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అనుకుని మనం వాళ్ళని చూసి ఆనందపడుతూ ఉంటాం, కానీ వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనేది మనం గుర్తించడానికి చాలా టైం తీసుకుంటుందండి. ఆ వయసులో వచ్చే మార్పుల్ని మనం సహజంగా ఒకసారి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని మనం ఒకసారి ఈ ఆటిజం కానీ ఏడీహెచ్డీతో బాధపడే పిల్లల్లో ప్రాపర్గా హోమియోపతిలో చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయండి. దీంట్లో మనం లాక్సిస్ అని, టెరెంటులా క్యూబెన్సిస్, టెరెంటులా హిస్పానిక్ అని, లాక్సిస్ అని, సల్ఫర్ అని, ఇలా రకరకాల మందులు మనకి హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్. ప్లస్ ఇక్కడ నేను నా నియోజెనెటిక్ హోమియోపతిలో చాలా రీజనబుల్ ట్రీట్మెంట్స్, అంటే చాలా రీజనబుల్ కాస్ట్ లెస్ ట్రీట్మెంట్స్, అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కాకుండా చాలా లెస్ కాస్ట్ ట్రీట్మెంట్స్లో బేసిక్ ట్రీట్మెంట్లో, అంటే సాధారణ వ్యక్తి ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే విధంగా మా ప్రైసెస్ కూడా ఉంటూ ఉంటాయండి. మేము చేసే ఈ ఆటిజం ట్రీట్మెంట్స్లో కానీ, లేదంటే క్రానిక్ డిజార్డర్స్లో, క్రానిక్ డిసీజెస్తో బాధపడే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ, వాళ్ళకి మేము ఎటువంటి ప్యాకేజెస్ సిస్టమ్ లాగా, లేదంటే 1 year 2 years వాడుకోమను అట్లాంటివి నా క్లినిక్లో మేమేమి చెప్పము అండి. బేసిక్గా మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకుని ఓకే అనుకుంటే దాని విధానంగానే మా ట్రీట్మెంట్ ప్లాన్, మా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది నియమించబడిందండి. మీరు ఆటిజం అనగానే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏంటండి 2 years వాడుకోవాలా, 3 years వాడుకోవాలా, 4 years వాడుకోవాలా? 2 years 3 years వాడుకోవాలి, 4 years వాడుకోవాలి అనేది కాదండి. ఫస్ట్ ఏంటంటే మనం ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆ బాడీ రెస్పాన్స్ ఎలా ఉంది, ఎంతలో మనకి ఆ ట్రీట్మెంట్ అది అతను రెస్పాండ్ అవుతున్నాడు, మనం ఇచ్చే ట్రీట్మెంట్కి అనేది చాలా ఎర్లీ స్టేజెస్లోనే మనకి అది ఒక క్లియర్గా అర్థమైపోతూ ఉంటుందండి. వాడే విధానం ఒక 4 to 5 months 6 months అయినా మనం ఇచ్చే మెడిసిన్కి ట్రీట్మెంట్లో బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది మనకు చాలా ఎర్లీ స్టేజెస్లో మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది, ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంటుంది. కాబట్టి దాన్ని బట్టి మేము 15 daysకి ఒకసారి ఫాలోఅప్, లేదంటే 1 monthకి ఒకసారి ఫాలోఅప్ పెట్టుకుని మనం మెడిసిన్ అనేది వాడిపిస్తూ ఉంటాం. ఇట్లాంటి వాటిలో ఏంటంటే బేసిక్గా ఆటిజంతో బాధపడే పిల్లల్లో కానీ, ఏడీహెచ్డీతో బాధపడే పిల్లల్లో కానీ మీరు ప్రాపర్గా మంచి క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ కావాలంటే విజయవాడలో మా క్లినిక్ ఉందండి. మీరు మా దగ్గరికి ఒకసారి అప్రోచ్ అయితే ఒకసారి అది ఏ స్టేజ్లో ఉంది అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎర్లీ స్టేజెస్లోనే చాలా ఫాస్ట్గా మనం మంచి మెడిసిన్స్తో, చాలా మంచి బ్యూటిఫుల్ రెమెడీస్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చని, ఈ ఆటిజం ఏడీహెచ్డీని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు హోమియోపతి మెడిసిన్ ద్వారా అని ఈ వీడియో చూసే సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను చెప్పదలుచుకున్నాను.